कृष्ण गोकुळी जन्मला दुष्टा तळका प्रसुतला होता कृष्णाचा अवतार आनंदी करती गुरुवर सदा नाम वाचे गाती प्रेमे आनंदे नाचती होता कृष्णाचा अवतार आनंद करीती गुरुवर तुका मने हरते दोष आनंदाने करीती घोष होता कृष्णाचा अवतार आनंद करीती गुरुवर जय वसंतम नवनीत चूर गोपांगना यदुकुल चोर श्रीराधिकाया मृगयस चोर चोरागन्यम शरणं प्रपदे माझी वाणी तुझे वर्णी गावात राहायचं काही काम नाही बघा अशा लोकांचं आहे ना. त्याच्यामुळं एक वाक्य लक्ष देऊन ऐका. जेव्हा जेव्हा अधर्म वाढते राहिले यज्ञ मोडिले कीर्तन पळाले ब्राह्मण दैत्याभिने ब्राह्मण पळाले. ब्राह्मणांना त्रास भक्तांना त्रास गुरुजनाचा असं एकदम सुळसुळाट जास्त झाल्यामुळं भगवान परमात्म्याला एक सांगू तुम्हाला पापी माणसाचं या भूमीला या जमिनीला सुद्धा ओझ होत असते महाराज. त्यांचा होय भूमी भार गए 7 दिनों से हमारे सालूर गांव में बहुत ही बढ़िया सब लोगों ने मिलकर बहुत ही सुंदर और बहुत ही बढ़िया एक कार्यक्रम इन लोगों ने किया है. मुझे भी बहुत आनंद मिला है, लोगों ने भी बहुत आनंद लूटा है. इसलिए जितना इन लोगों का ये वर्णन करूँ उतना कम है, जितना भी इनकी बढ़िया बड़े बड़े बातें बोलूँ उतना कम है. बहुत ही और एक बात बोले, कोई भी नियम ऐसा टूटा नहीं है. सब नियमों को पकड़कर सब लोगों ने बहुत ही अच्छा काम किया है. ऐसा ही सप्ताह भगवान के नाम से जो चालू हुआ है, ऐसा ही सप्ताह हमारे 1 साल ने हम जब तक जिंदा है तब तक हम ये प्रोग्राम चालू रखने का हम एक प्रतिज्ञा करते हैं, प्रण करते हैं. ऐसा ही कार्यक्रम हमारे गांव में होना चाहिए. जैसे मैं एक बात कीर्तन में बताते बताते रह गया, जैसे मोबाइल अगर 24 घंटे चलना बोले तो उसको आधा घंटा तो चार्जिंग लगाना पड़ता है. इसलिए हमारे
365 दिन जो है, 365 दिन, उनमें से 357 दिन अच्छा चलना बोले तो 7 दिन का ये सप्ताह नाम का चार्जिंग हमें भी लगाना जरूरी है। इसलिए ये सप्ताह बहुत ही बढ़िया तरह, बहुत ही अच्छी तरह से सब लोगों ने मिलकर किया है। इसलिए सब लोगों को धन्यवाद, साधुवाद। सब लोगों को भगवान का, साधु संतों का आशीर्वाद इन लोगों के ऊपर ऐसा ही रहे। भगवान का आशीर्वाद इन लोगों पर ऐसा ही रहे। ऐसे मैं भगवान को प्रार्थना करता हूँ। रामकृष्ण हरि। అందరికీ నమస్కారం। నా పేరు శ్రీనివాస్, విద్యా వికాస్ విద్యా సంస్థల డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం అటు మార్కులు ఇటు ర్యాంకులు మేము ఊహించిన కంటే ఎక్కువగా వచ్చాయి. 994 మార్కులు 1000కి, 468 మార్కులు 470కి, 437 మార్కులు 440కి, 488 మార్కులు 500. ర్యాంకులు జేఈ ర్యాంకులతో పాటు ఈవెన్ ఎంసెట్ ర్యాంకులు 1075, 3300, 1900 ఇలా మా పాంప్లెట్ చూస్తే మీకు అర్థమవుతుంది. నిజామాబాద్ కార్పొరేట్ కాలేజ్ కానివ్వండి, హైదరాబాద్ కార్పొరేట్ కాలేజ్ కానివ్వండి, పిల్లల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఆరోగ్యాలు చెడగొట్టి సాధించిన దానికంటే మాపై నమ్మకం ఉంచి ఇక్కడ చేర్పించేటువంటి పేరెంట్స్ యొక్క ఆశ ఒమ్ము కాకుండా అటు అధ్యాపక బృందం, విద్యార్థులు అహర్నిశలో కష్టపడి ఆనందంగా సంపాదించుకుంటే మార్కులు ఇవన్నీ కూడా. దీంతో పాటు ఈవెన్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా రాష్ట్రంలో ఉన్న అత్యధిక శాతం, నేను 90% జేఈ క్వాలిఫై అయ్యారు. ఈవెన్ ఎంసెట్లో కూడా మా యొక్క షార్ట్ టర్మ్ కోచింగ్, లాంగ్ టర్మ్ కోచింగ్లో వచ్చే పిల్లలందరూ కూడా చక్కనిటువంటి ర్యాంకులతో ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా ఈ ర్యాంకులకి సాధించడానికి వాళ్ళ పిల్లల మార్గం చేర్పించినటువంటి తల్లిదండ్రులకు, కష్టపడినటువంటి విద్యార్థులు, అధ్యాపక బృందానికి, నా శ్రేయభిలాషులందరికీ కూడా ఈ ఆనందాన్ని వారు అందించేటువంటి ఆశయంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ చేరిన ప్రతి పిల్లవాడు, ప్రతి అమ్మాయి కూడా నా బిడ్డ లాంటి వాడు. ఎంత ఓపికగా నా కొడుకు, నా కూతురు నేను తయారు చేసుకొని వాళ్ళని దేశ పౌరులుగా, ప్రయోజకులుగా తయారు చేశాను. ఇక్కడ చేరిన ప్రతి విద్యార్థి కూడా అటు క్రమశిక్షణతో పాటు, పంచువాలితో పాటు, పొద్దున్న లేచిన సాయంత్రం కొనికెళ్ళే వరకు వాళ్ళతోనే ఉండి నా బిడ్డల్ని ఏ విధంగా ఓపికగా చేస్తానో అంతకంటే ఎక్కువ ఓపికగా నేను మా విద్యా వికాస్ పిల్లలని ఓపికగా వాళ్ళు తయారు చేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా అందరికీ నేను మనవించుకున్నాను, మా మీద నమ్మకం ఉంచండి, దూరపు కొండలు నునుపుగా భావించబాకండి. వారి యొక్క ఆశను మేము ఒమ్ము చేయకుండా ఇంకా ఎక్కువ కష్టపడతామని, ఆ కష్టపడేట ఆ దేవుడు మాకు శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ నేను ఈ సభాముఖంగా, ముఖ్యంగా ఈ పత్రికా ముఖంగా అందరికీ వినియోగించుకుంటున్నాను. దూరపు కొండలు పంపి పిల్లల్ని ఇబ్బంది పెట్టబాకండి. ఎందుకంటే మేము పెట్టినటువంటి ఆ కాన్సెప్ట్ పిల్లవాడికి బాగా అందజేస్తాం. హైదరాబాద్ లాంటి కాలేజెస్లో వారు అందించినటువంటి కాన్సెప్ట్ ఎవరో బాగా చదివిన పిల్లలకు అది వస్తుంది, కానీ మన దగ్గర చదివిన పిల్లలకు మార్కులు వస్తున్నాయి కానీ అంతటువంటి సబ్జెక్ట్ అవగాహన భయపడుతున్నారు, అక్కడ బాధపడుతున్నారు. ఆ బాధను తొలగిస్తూ వాళ్ళకి కాన్సెప్ట్ అవగాహన కల్పిస్తూ, నమ్మకాన్ని కలిగిస్తూ వాళ్ళని ముందు తీసుకెళ్తున్నాం. ఈ ప్రయాణంలో మీరందరూ మాకు సహకరించాలని మనసారా కోరుకుంటూ, మీ ఆశయాల్ని తప్పనిసరిగా మీరు ఒమ్ము చేయమని మనస్ఫూర్తిగా మీకు వాగ్దానం చేస్తూ నేను విరమిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ 2026లో మేలో ప్రకటించినటువంటి ఎంసెట్ రిజల్ట్లో కూడా చూడండి, 1050 స్ఫూర్తి అనే అమ్మాయి, అలానే 1957 ర్యాంకు బి స్నేహ అనే అమ్మాయి, 3300 సమన్విత, 3747 శృతి, 5075 అంకిత, 7200, ఇట్లా 10,000 ర్యాంకు లోపల సుమారు 8 మందికి వచ్చినాయండి. ఈ రిజల్ట్ ఎక్కడ వస్తున్నాయండి? మా అధ్యాపక బృందం, మా అకాడమీ ద్వారా, మరి ఇతర లెక్చర్స్ అందరూ కూడా ఒక పటిష్టమైనటువంటి ప్రణాళిక తయారు చేసుకుని
పిల్లవాడికి సరైనటువంటి కాన్సెప్ట్ అందజేసి, ఒకవేళ వాడికి సరైన బేసిస్ లేకపోయినా ఆ బేసిస్ కూడా అందజేసి, పిల్లవాడికి పెద్ద ఇబ్బంది కలగకుండా, నారాజు కాకుండా, లో మొరేలు కాకుండా ఎప్పటికప్పుడే వాడిని మోటివేషన్ స్పీచ్ ద్వారా మొరేలు పెంచుతూ విద్యార్థుల యొక్క ఉన్నత భవిష్యత్తుకి మేము అడుగులేస్తున్నాం. మీరు కూడా తల్లిదండ్రులారా మాతో పాటు కలిసి మీ పిల్లల యొక్క భవిష్యత్తుకి అడుగులేద్దాం, రండి, కలిసి ప్రయాణం చేద్దాం. ధన్యవాదాలు.